పూర్వం ఒక ఊరిలో ఒక అమాయకుడైన యువకుడు ఉండేవాడు. అతను ఏ పనిని చేసేవాడు కాదు. రోజు మొత్తం తినడం, పడుకోవడం, ఈ 2 పనులు మాత్రమే చేసేవాడు. అతని ప్రవర్తన చూసి తన ఇంటివారు అతన్ని ఇంట్లో నుండి బయటకు పంపించేశారు. పాపం అమాయకుడు ఏం చేయాలో, ఎలా బ్రతకాలో కూడా తెలియదు. పైగా అతనికి ఆకలి కూడా ఎక్కువ. అతను చాలా బాధపడుతూ అలా తిరుగుతూ దూరంగా ఉన్న ఒక ఆశ్రమానికి చేరుకున్నాడు. ఆ ఆశ్రమంలో కొంతమంది శిష్యులు, ఒక గురువు ఉన్నారు. ఆ శిష్యులు ఏ పనిని చేయడం లేదు, కేవలం కూర్చొని పూజ మాత్రమే చేస్తున్నారు. ఇదంతా గమనించిన ఆ వ్యక్తి, ఇదేదో చాలా బాగుంది, ఇక్కడ ఉంటే ఏ పనిని చెయ్యనవసరం లేదు, కేవలం పూజ మాత్రం చేస్తే చాలు అని అనుకొని వెంటనే ఆ గురువు వద్దకు చేరుకొని అతనితో ఇలా అంటున్నాడు, గురుదేవా, నేను ఇక్కడ ఉండవచ్చా అని అడుగుతాడు. అప్పుడు ఆ గురువు, నాయనా, నువ్వు తప్పకుండా ఇక్కడ ఉండవచ్చు అని అంటాడు. అప్పుడు ఆ వ్యక్తి, కానీ గురుదేవా, నేను ఏ పనిని చెయ్యలేను. అప్పుడు ఆ గురువు, నాయనా, నువ్వు ఇక్కడ ఉంటే ఏ పనిని చెయ్యనవసరం లేదు, కేవలం పూజ మాత్రమే చేస్తే చాలు అని అంటాడు. అప్పుడు ఆ వ్యక్తి, గురుదేవా, నేను పూజ చాలా బాగా చేస్తాను అని అంటాడు. ఇక అప్పటి నుండి ఆ వ్యక్తి ఆ గురువుకి శిష్యుడిగా ఆ ఆశ్రమంలోనే ఉంటున్నాడు. ఇక అతను ఏ పనిని చేసేవాడు కాదు. కేవలం కొద్దిసేపు పూజ చేసి ఇక తినడం, ప్రశాంతంగా పడుకోవడం, ఇక ఇదే అతని పని. ఇలా రోజులు గడిచిపోతున్నాయి. ఏకాదశి వచ్చింది. ఇక ఆ అమాయకపు శిష్యుడు ఆకలితో వంటగదిలోకి వెళ్ళి చూడగా అక్కడ ఏమీ వండలేదు. అతను వెంటనే గురువు వద్దకు వెళ్ళి, గురుదేవా, ఈరోజు వంట చేయలేదా? నాకు బాగా ఆకలిగా ఉంది అని అంటాడు. అప్పుడు ఆ గురువు, నాయనా, ఈరోజు ఇక్కడ వంట చెయ్యరు, ఈరోజు ఏకాదశి, అందరూ ఉపవాసమే ఉంటారు, నువ్వు కూడా ఉపవాసమే ఉండాలి అని అంటాడు. అప్పుడు ఆ శిష్యుడు, గురుదేవా, ఈరోజు నేను ఉపవాసం ఉంటే ఇక రేపు సూర్యోదయం చూడలేను, నేను ఆకలికి అస్సలు తట్టుకోలేను, ఉపవాసం ఉండాలి అని ముందే మీరు నాకు ఎందుకు చెప్పలేదు అంటూ అమాయకంగా అడుగుతున్నాడు. అప్పుడు ఆ గురువు, నాయనా, నువ్వు ఉపవాసం ఉండవలసిన అవసరం లేదు, కానీ ఈరోజు వంట నువ్వే చేసుకోవాలి అని అంటాడు. ఇక చేసేది ఏమీ లేక వంట చేసుకోవడానికి వంటశాలలోకి వెళ్తాడు. అతని వెంట గురువుగారు వచ్చి, నాయనా, నువ్వు వంట చేసుకుంటే ముందుగా శ్రీరామునికి నైవేద్యం సమర్పించు, ఆ తరువాతనే నువ్వు భుజించు. నువ్వు వంట సామాగ్రిని అంతా తీసుకొని పక్కనే ఉన్న నది ఒడ్డుకు వెళ్ళి అక్కడ వంట చేసుకో, కానీ శ్రీరామునికి నైవేద్యం మాత్రం మరచిపోకు అంటూ చెబుతాడు. ఆ తరువాత అతను వంట సామాగ్రి, కర్రలు, పాత్రలు అన్నింటినీ తీసుకొని నది ఒడ్డుకు చేరుకొని వంట చేసుకొని తిందామని కూర్చున్నాడు. అదే సమయంలో గురువుగారు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. గురువుగారు భోజనం వండిన తరువాత శ్రీరాముల వారికి నైవేద్యం పెట్టమన్నారు. అయ్యో, నేను మరిచిపోయాను అంటూ ఆ శ్రీరాముల వారికి నైవేద్యం పెట్టి, రామయ్య, రావయ్య, వచ్చి తినిపో, రామయ్య, రావయ్య, వచ్చి తినిపో అంటూ పిలుస్తూనే ఉన్నాడు. ఎంత పిలిచినా ఎవ్వరూ రావడమే లేదు. అతనికి విపరీతమైన ఆకలి వేస్తుంది. అక్కడ శ్రీరాముడు ఎంత పిలిచినా రావడం లేదు. అమాయకుడైన అతనికి సాక్షాత్తు శ్రీరాముడు రాడు అని తెలియదు. కానీ గురువుగారు చెప్పారు కాబట్టి శ్రీరాముల వారు వస్తారు అని అనుకుంటున్నాడు. అప్పుడు ఆ శిష్యుడు, ఓ దేవా, నువ్వు నా వద్దకు ఎందుకు రావడం లేదో నాకు తెలిసిపోయింది. నేను ఇక్కడ మాడిపోయిన రొట్టెలు, ఏమాత్రం రుచిగా లేని వంటలు చేశానని నువ్వు నా వద్దకు రావడం లేదు. చూడు, రుచికరమైన వంటల కోసం నువ్వు మా ఆశ్రమానికి వెళ్తావేమో. అక్కడ ఈరోజు ఏకాదశి అంట, అక్కడ అసలు వంటలే చేయలేదు. నేను కనీసం ఈ రొట్టెలైనా చేశాను. అందువల్ల వెంటనే నా వద్దకు వచ్చి వీటిని తినేసి వెళ్ళిపో అంటూ అమాయకంగా పిలుస్తున్నాడు. ఆ అమాయకుని మాటలు విని సాక్షాత్తు శ్రీరామచంద్రుడే ప్రసన్నుడై సీతాదేవితో సహా ఆ శిష్యుని ముందుకు వచ్చేశాడు. అప్పుడు ఆ శిష్యుడు, అయ్యో, గురువుగారు శ్రీరాముల వారు ఒక్కరే వస్తారు అని చెప్పారు,
కానీ ఇక్కడ సీతాదేవి కూడా వచ్చింది. నేను మాత్రం ఇద్దరికే వంట చేశాను. ఇప్పుడు ఏం చేయాలి అంటూ ఆలోచిస్తున్నాడు. అప్పుడు ఆ శిష్యుడు వండిన మొత్తం భోజనాన్ని ఆ ఇద్దరికే వడ్డించేసి, దేవా, ఈరోజు నేను ఉపవాసమే ఉండవలసి వచ్చింది. కానీ ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది మీ ఇద్దరిని చూసినందుకు. దేవా, ఈరోజు గడిచిపోయింది, కానీ వచ్చే ఏకాదశి నాడు మాత్రం ఇలా చేయకండి. మీరు ఎంతమంది వస్తున్నారో నాకు ముందే చెప్పండి. అలా చెప్తే నేను అంతమందికి సరిపోయేలా వంట చేస్తాను అని అంటాడు. శ్రీరాముల వారు అతని ప్రేమను చూసి పొంగిపోయారు. ఎంతో ఆనందంగా భోజనం చేసి ఇద్దరూ అక్కడ నుండి వెళ్ళిపోయారు. ఆ తరువాత అతను ఆశ్రమానికి వెళ్ళాడు. కానీ ఎవ్వరికి ఏమీ చెప్పలేదు. ఎందుకంటే శ్రీరాముడు ఎప్పుడూ కూడా అలాగే వస్తాడేమో అని అనుకున్నాడు. అలా రోజులు గడిచిపోయాయి. మళ్ళీ ఏకాదశి రానే వచ్చింది. ఇక శిష్యుడు నేరుగా గురువు దగ్గరకు వెళ్ళి, గురువుగారు, నేను వండుకోవడానికి వెళ్తున్నాను, కానీ ఈసారి కొద్దిగా సరుకులు ఎక్కువగా ఇవ్వండి. అక్కడ ఒక్కరు కాదు, ఇద్దరు వస్తున్నారు అని అంటాడు. అప్పుడు ఆ గురువు పాపం ఆకలి ఎక్కువగా ఉండడం వల్ల అతనికి భోజనం సరిపోవడం లేదేమో అని అనుకొని, సరే తీసుకుపో అని అంటాడు. ఇక అతను అన్ని సరుకులను తీసుకొని నది ఒడ్డుకు చేరుకొని ఈసారి ముగ్గురికి సరిపోయేలా వంటను చేసి, రామయ్య, రావయ్య, సీతమ్మను తీసుకురా వచ్చి తినిపో, రామయ్య, రావయ్య, సీతమ్మను తీసుకురా వచ్చి తినిపో అంటూ పాటలు పాడుతూ ఎదురు చూస్తున్నాడు. ఈసారి శ్రీరాముల వారు సీతమ్మతో సహా తన తమ్ముళ్లను కూడా తీసుకువచ్చేశాడు. అది చూడగానే అతనికి ఏమీ అర్థమే కావడం లేదు. ఒక్కరి కోసం వండితే ఇద్దరు వచ్చారు, ఇద్దరి కోసం వండితే మొత్తం కుటుంబమే వచ్చేసింది. నేను ఈరోజు కూడా ఉపవాసం ఉండవలసిందే అంటూ ఆ వండిన భోజనాన్ని అందరికీ సమానంగా వడ్డించి చూస్తూ కూర్చున్నాడు. అలా అతనికి తెలియకుండానే 2 ఏకాదశులు ఉపవాసమే ఉన్నాడు. ఆ తరువాత అతను ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. ఎప్పటిలాగే మళ్ళీ ఏకాదశి రానే వచ్చింది. అతను గురువు వద్దకు వెళ్ళి, గురుదేవా, ఈ శ్రీరాముల వారు ఎప్పుడూ ఒంటరిగా ఎందుకు రారు? ఎప్పుడూ వెంట చాలా మందిని తీసుకువస్తున్నారు. ఈసారి ఎంతమందిని తీసుకువస్తారో ఏమో, అందువల్ల ఈసారి మాత్రం చాలా సరుకులు కావాలి అని అడుగుతాడు. అప్పుడు ఆ గురువుకు అతనిపై అనుమానం వస్తుంది. శ్రీరాముడు రావడమేంటి? ఇతను సరుకులన్నీ అమ్మేసుకుంటున్నట్టుగా ఉన్నాడు. ఈసారి నేను కూడా ఇతని వెంట వెళ్ళి ఆ సరుకులన్నీ ఏం చేస్తున్నాడో చూస్తాను అని అనుకొని అతనికి కావలసిన సరుకులన్నీ తీసుకొని వెళ్ళమన్నాడు. అలా సరుకులన్నీ తీసుకొని ఆ నది ఒడ్డుకు చేరుకొని, నేను ఈరోజు ముందుగా వంట చెయ్యను, వాళ్ళు ఎంతమంది వస్తారో నాకు తెలియదు, వచ్చిన తరువాత కావలసినంత వంట వండుతాను అని అనుకొని మళ్ళీ శ్రీరాముల వారిని పిలుస్తున్నాడు. ఇదంతా కూడా గురువుగారు చాటుగా నిలబడి చూస్తూనే ఉన్నాడు. అలా కొద్దిసేపటికే శ్రీరాముల వారి కుటుంబంతో పాటు ఈసారి హనుమంతుల వారు కూడా వచ్చేశారు. కానీ అక్కడ ఇంకా భోజనం తయారుగా లేదు. అప్పుడు శ్రీరాముల వారు ఎందుకు వండలేదు అని అడుగుతాడు. అప్పుడు ఆ వ్యక్తి, దేవా, ఎంత వండినా నాకు లభించడమే లేదు, ఇక ఎందుకు వండాలి? ఇక మీరే వండుకొని తినేయండి, అందులోంచి నాకు కొద్దిగా పెట్టండి అని అడుగుతాడు. ఆ మాటలు వినగానే శ్రీరాముల వారు ఒక నవ్వు నవ్వి, చూడండి, ఇది మన భక్తుని కోరిక, మనం నెరవేర్చాలి, అందరూ పనులు మొదలు పెట్టండి అని అంటాడు. ఇక లక్ష్మణుడు కట్టెలు తెచ్చాడు. సీతమ్మ తల్లి వంట చేయడం మొదలుపెట్టింది. అది చూసిన ఋషులు, మునులు, గంధర్వులు ప్రసాదం కోసం అక్కడికి వచ్చి ప్రసాదం స్వీకరించి వెళ్ళిపోతున్నారు. ఆ అమాయకపు భక్తుడు మాత్రం అందరూ తిని వెళ్ళిపోతున్నారు, నన్ను ఎవ్వరూ పిలవడం లేదు అంటూ వారినే చూస్తూ దూరంగా కూర్చున్నాడు. అప్పుడు అక్కడే ఉన్న ఆ గురువు అతని వద్దకు వచ్చి, నాయనా, ఏం చేస్తున్నావు? ఇంకా నువ్వు వంట వండనే లేదు, నువ్వేమో ఊరికే కూర్చొని ఏం చూస్తున్నావు అంటూ అడుగుతాడు. అప్పుడు ఆ శిష్యుడు, గురుదేవా, మీరు వచ్చేశారా? చూడండి ఎంతమంది వస్తున్నారు, అందరూ వచ్చి తిని వెళ్ళిపోతున్నారు అని అంటాడు. అప్పుడు ఆ గురువు, నాయనా, నాకైతే ఇక్కడ ఎవ్వరూ కనిపించడమే లేదు అని అంటాడు. అప్పుడు ఆ శిష్యుడు, ఓ దేవా, నేను ఇంత కష్టపడుతూ మీకు భోజనం పెట్టాను, మీరు నన్ను ఉపవాసం కూడా ఉంచారు, కానీ కనీసం మా గురువు గారికి మీరు కనిపించడం లేదు, ఆయనకు మీరు ఎందుకు కనిపించడం లేదు అని అడుగుతాడు. అప్పుడు శ్రీరాముల వారు, చూడు నాయనా, నేను ఆయనకు కనిపించను అని అంటాడు.
అప్పుడు ఆ శిష్యుడు, ఎందుకు? ఆయన మహాజ్ఞాని, గొప్ప పండితుడు, ఆయనకు అన్నీ తెలుసు, అలాంటి వారికి మీరు ఎందుకు కనిపించడం లేదు అని అడుగుతాడు. అప్పుడు శ్రీరాముల వారు, నాయనా, ఆయనకు అన్నీ తెలుసు, కానీ నేను పిలిస్తే వస్తానని ఆయన పూర్తిగా విశ్వసించడం లేదు. పూజలు చేస్తున్నాడు, కానీ మనస్సుతో నన్ను చూడడం లేదు. నన్ను మనస్సుతో పూర్తిగా విశ్వసించిన వారికే నేను తప్పకుండా కనిపిస్తాను అని అంటాడు. అప్పుడు ఆ శిష్యుడు, గురుదేవా, మీరు మీ మనస్సులో ఆయన ఉన్నాడని పూర్తిగా విశ్వసించడం లేదంట. ఆయన వచ్చినట్టుగా మీకు నమ్మకం లేదంట. అందుకే మీకు ఆయన కనిపించడం లేదంట అంటూ సమాధానం చెప్తాడు. ఆ మాటలు వినగానే గురువుగారి కళ్ళల్లోంచి నీళ్లు కారుతున్నాయి. అయ్యో, నేను అన్ని పూజలు వ్రతాలు చేశాను, కానీ ఆ భగవంతుడు వస్తాడని మాత్రం నిజంగా నమ్మలేదు. మనస్ఫూర్తిగా దేవుడు కనిపిస్తాడు, ఉన్నాడు అని నేను విశ్వసించలేదు. నీకు ఆ భగవంతుని దర్శనం కలిగింది, నువ్వే చాలా గొప్పవాడివి అంటూ ఏడుస్తున్నాడు. వెంటనే శ్రీరాముల వారు ఆ గురువుగారికి కూడా దర్శనమిచ్చారు. ఆ తరువాత గురువుగారు ఎంతో ఆనందంతో ఆ శిష్యుడిని తీసుకొని ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. చూశారు కదా, దేవుడు ఉన్నాడు, ఉంటాడు. మనం మనస్ఫూర్తిగా దేవుడిని వేడుకుంటే, ఆయన ఉన్నాడని నమ్మకంతో మన పనులు మనం ధర్మబద్ధంగా చేసుకుంటే, ఆ భగవంతుడు ఎల్లప్పుడూ మన వెంటే ఉంటాడు. ఆయన చల్లని చూపు మనపై ఎల్లప్పుడూ ఉంటుంది. చూశారు కదా, మీకు గనక ఈ వీడియో నచ్చితే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. జై శ్రీరామ్.